వెల్కమ్ టు అభినవ్ భారత్. నేను మాధవి. దీపావళి అంటే దీపాల వరుస అని అర్థం. దీపాల పండుగ అని కూడా పిలుస్తూ ఉంటారు. మన భారతదేశంలో ఈ పండుగ జరుపుకునే వాళ్ళు టపాకాయలు కాల్చేవారి కంటే దీపాలు పెట్టేవారే ఎక్కువగా ఉన్నారని చెప్పొచ్చు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో దివ్వి దివ్వి దీపావళి అని తెలుగులో పాడుతూ ఉంటారు. దీని అర్థం కూడా వెలుగుల దీపావళి అని అర్థం. అయితే దీపావళి వస్తుందంటే ఢిల్లీ సహా పలు రాష్ట్రాలలో బాణాసంచా వల్ల వచ్చే కాలుష్యంపై పెద్దగా చర్చ నడుస్తూ ఉంటుంది. దీనిపై సుప్రీంకోర్టు కూడా ఈ మధ్య తగిన ఆదేశాలు జారీ చేసింది కూడా. ఈ ఏడాది కూడా ఢిల్లీలో గ్రీన్ క్రాకర్స్ విక్రయాలు, ఆ వినియోగానికి సంబంధించిన అంశాలపై సుప్రీంకోర్టు పరిమితంగా అనుమతి మంజూరు చేసింది. అక్టోబర్ 18 నుంచి 20వ తేదీ వరకు నిర్దేశించిన ప్రదేశాలలో మాత్రమే ఆ విక్రయాలకు అనుమతి ఇచ్చింది. అసలు ఈ బాణాసంచా కాల్చే సాంప్రదాయం మన భారతదేశంలోకి ఎలా వచ్చింది, ఎప్పుడొచ్చింది? భారతదేశ చరిత్రలో టపాకాయలు లేదా ఈ బాణాసంచా ప్రస్తావన ఉందా? అసలు ప్రాచీన గ్రంథాల్లో వీటి గురించి చెప్పారా ఎవరైనా అన్నది ఒక్కసారి మనం చూస్తే, ఈ బాణాసంచా పేలుళ్లతో, శబ్దాలతో భయపెట్టేవారని, చెడు ఆత్మలను తరిమేవారని ఋగ్వేదంలో కానీ వేరే గ్రంథాల్లో కానీ ఎక్కడా రాయలేదు. అయితే ఇలాంటి వాటి గురించి భారత్లో ప్రాచీన కాలం నుంచి ఒక అవగాహన ఉంది. 2000 ఏళ్ల క్రితమే ఇలాంటివి ఉన్నాయని ఇతిహాసాల్లో చెప్పుకున్నారు. కౌటిల్యుడి అర్థశాస్త్రంలో కూడా ఈ బాణాసంచాకు వాడేలాంటి చూర్ణాల గురించి వివరణలు అయితే ఉన్నాయి. అవి చాలా త్వరగా మండేవని చెప్పారు. ఆ చూర్ణం వల్ల మంటలు కూడా వచ్చేవని, దాన్ని ఒక గొట్టంలో నింపి బాణాసంచాలా ఉపయోగించేవారని అభివర్ణించారు. ఇక బెంగాల్లో కొన్ని ప్రాంతాల్లో వర్షాకాలం తర్వాత ఎండిన భూమిపై ఒక ఉప్పు పొర లాంటిది లభిస్తుంది. ఈ ఉప్పును మండే పౌడర్లా తయారు చేసేందుకు మెత్తగా నూరి సల్ఫర్, బొగ్గు వాటికి కలిపి తగిన పాళ్లలో యాడ్ చేస్తే మండే గుణం పెరుగుతుంది అని చెప్పేవారు. ఉప్పు ఎక్కడా దొరకనప్పుడు ఒక ప్రత్యేక రకం కట్టెను కాల్చి బూడిద చేసి దానిని కడిగి ఈ రకంగా ఉపయోగిస్తారు. కొన్ని వ్యాధులు నయం చేయడానికి వైద్య రంగంలో కూడా ఈ ఉప్పును ఉపయోగిస్తారు. దాదాపు మొత్తం దేశమంతా ఈ చూర్ణాన్ని, దానితో తయారైన మందుగుండును ఉపయోగించేవారు. కానీ అది టపాకాయల్లో ఉపయోగించినట్లు కనిపించడం లేదు కూడా మనకెక్కడ. ఈ మందుగుండును శత్రువులకు వ్యతిరేకంగా మంటలొచ్చేలా ఉపయోగించినట్లు కూడా ఎక్కడా చెప్పలేదు. మందుగుండును మొట్టమొదట సిరియా రసాయన శాస్త్రవేత్త 1920లో ప్రస్తావించారు. దీపావళికి ఇళ్లల్లో దీపాలు వెలిగించినా ఆ రోజున బాణాసంచా పేలుస్తారని ఎక్కడా కూడా ప్రస్తావించలేదు. నేతితో పెట్టిన దీపాలు వెలిగించేవారిని మాత్రమే చెప్పారు. బాబర్ 1526లో ఢిల్లీపై దాడి చేసినప్పుడు అతడు ఉపయోగించిన ఫిరంగుల శబ్దాలు భారత సైనికులు ఉలిక్కి పడేలా చేశాయని చరిత్రకారులు చెబుతారు. ఆలయాల్లో, నగరాల్లో బాణాసంచా పేల్చే సాంప్రదాయం ఉంటే బహుశా భారత సైనికులు అంత భయపడి ఉండేవారు కాదు కదా. మొఘలుల తర్వాతే టపాసులు పేల్చడం మొదలైందని కొందరి వాదన. కానీ అలా అనడానికి కూడా ఆధారాలు లేవని చరిత్రకారులు అంటున్నారు. టపాకాయలు పేల్చడం భారత్లో అంతకు ముందే ఉండేదని మొఘలుల చరిత్ర బోధించే ప్రొఫెసర్ నజర్ హైదర్ కూడా అంటారు. అప్పట్లో బాణాసంచా పేల్చడం విస్తృతంగా ఉండేది కాదు. కానీ భారత్లోకి మొఘలులే వాటిని తీసుకొచ్చారు అనటం మాత్రం సరికాదు అని ఆయన వాదన. దారా హికోఫ్ వివాహ చిత్రాల్లో జనం బాణాసంచా పేలుస్తూ కనిపిస్తారు. కానీ మొఘలులు భారత్ రాకముందే ఇక్కడ టపాకాయలు పేల్చేవారు అని ఆయన చెప్పారు. ఫిరోజ్ షా సమయంలో కూడా చాలాసార్లు బాణాసంచా పేల్చిన సందర్భాలున్నాయి. తర్వాత గన్ పౌడర్ భారత్ చేరింది. కానీ మొఘలులకు ముందే ఇక్కడ బాణాసంచా ఉందని ఖచ్చితంగా చెప్పొచ్చు. ఏనుగులను భయపెట్టి దూరంగా తరిమేయటానికి లేదా వేట కోసం వాటిని విస్తృతంగా ఉపయోగించేవారు. మొఘలుల కాలంలో వివాహాలు, ఇతర వేడుకల్లో కూడా ఈ టపాసులు పేల్చడం, బాణాసంచా మెరుపులు కనిపించేవి అని ఆయన చెప్పారు. అసలు గ్రీన్ క్రాకర్స్ అంటే ఏంటి అన్నది చూస్తే, బాణాసంచా కాల్చడం వల్ల భారీగా కాలుష్యం వెలువడుతూ ఉండటంతో పర్యావరణవేత్తలు ఆందోళన చెందారు. ఈ క్రమంలో ప్రస్తుతం కాలుష్యకారకాలైన టపాకాయలకు ప్రత్యామ్నాయంగా గ్రీన్ క్రాకర్స్ పేరు విస్తృతంగా వినిపిస్తోంది. నేషనల్ ఎన్విరాన్మెంట్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అందించిన కొత్త ఐడియానే ఈ గ్రీన్ క్రాకర్స్. తక్కువ కాలుష్యం కలిగించే ఈ బాణాసంచాలో బేరియం, అల్యూమినియం, పొటాషియం నైట్రేట్ వంటి కాలుష్యం కలిగించే రసాయనాలు అస్సలు ఉండవు. ఉన్నా అతి తక్కువ మోతాదులో ఉంటాయి. మామూలు టపాసుల కంటే వీటితో దాదాపు 30% తక్కువ కాలుష్యం కలుగుతుంది. అంతేకాదు శబ్ద కాలుష్యం కూడా చాలా తక్కువ. మామూలు టపాసులు 160 డెసిబుల్స్ శబ్దం చేస్తే వీటితో 120 డెసిబుల్స్కి మించకుండా శబ్దం వస్తుంది. వీటిని గుర్తించడం ఎలా? మనం కొనే టపాసుల ప్యాకెట్ల మీద
ఆకుపచ్చ రంగులో గ్రీన్ 5 వర్క్స్ అని రాసి ఉంటుంది. అలానే ఈ బాణాసంచా ప్యాకెట్లపై లోపల ఏ రసాయనాలు వాడారు అన్న వివరాలు కూడా ఉంటాయి. వాటితో పాటు ఇవి 120 డెసిబుల్స్ కంటే తక్కువ శబ్దాన్ని కలిగిస్తాయని కూడా స్పష్టంగా ఉంటుంది. ఇంకా వీటిపై NEERI అన్న ముద్ర కూడా కనిపిస్తుంది. వీటిని జాగ్రత్తగా చూసి ఇలాంటి రకం టపాకాయలే కొని పేలిస్తే మన దేశానికి కాలుష్యానికి కారకానికి కూడా వీలు కాకుండా మంచిగా ఉంటుంది. సో దీని గురించే అటు ఢిల్లీ ప్రభుత్వం కానీ చరిత్రకారులు కానీ అదే విషయాన్ని విస్పష్టంగా నిక్కచ్చిగా చెప్తున్నారు.